మనకి నిన్నటిది ఇవాళ మర్చిపోతాం, ఇవాళటిది రేపు మర్చిపోతాం. ఈ కారణంగా కొన్ని విషయాలు గుర్తుకు రాకపోవచ్చు కానీ, గతంలో సర్జికల్ స్ట్రైక్స్ 1, సర్జికల్ స్ట్రైక్స్ 2, తర్వాత ఆపరేషన్ సింధూర్. నరేంద్ర మోడీ మొదటిసారి వచ్చినటువంటి సందర్భంలో కరెక్ట్‌గా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్‌కి ముందు బీజేపీ వల్ల కాదు లా అండ్ ఆర్డర్ మేము గనక దిగితే అని చూపించడం కోసం అని చెప్పేసి పఠాన్‌కోట్ మీద దాడి జరిగింది. పంజాబ్‌లో ఉన్న పఠాన్‌కోట్ సైనిక స్థావరం మీదన భారత సైనిక యూనిఫామ్ వేసుకుని వచ్చి దాడులు చేశారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు మన సైనికులు. అలాగే ఆ తర్వాత వాళ్ళని కాల్చి చంపాం. కానీ ఆ తర్వాత దానికి సంబంధించి ప్రతీకారం ఏంటి ఎవరికీ చెప్పలేదు. వాళ్ళకి 21వ రోజు శ్రాద్ధకర్మలు పూర్తయ్యే సమయానికి ఆపరేషన్ అనేది ఏం పేరు చెప్పలేదు. సర్జికల్ స్ట్రైక్స్ 1, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లోకి మన సైన్యం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాన్ని లేపొచ్చింది. ఆ వీడియోస్ని బయట ప్రపంచానికి చెప్పేదాకా ఎవరికి అర్థం కాల. రాజకీయంని ఉగ్రవాదంతో కొడదాం అనుకుంటే ఉగ్రవాదం మీద అప్పుడు చివరికి రాజకీయమే గెలిచింది. నెంబర్ 2, కరెక్ట్గా 2019 ఎన్నికలకి ముందు పుల్వామా ఏదైతే కాశ్మీర్లో ఉన్నటువంటి పుల్వామా అనే ప్రదేశంలో నేరో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు దగ్గర రోడ్డు పక్కన నివసిస్తున్నటువంటి వాళ్ళ రూపంలో ఉన్నటువంటి పాకిస్తానీ తీవ్రవాదులు బంగ్లాదేశీల ఇళ్లల్లో కూర్చుని, అంటే బంగ్లాదేశీల రోడ్ల పక్కన శిబిరాల్లో ఉంటారు, అక్కడ కూర్చుని మన సైన్యం అట్టుండి వస్తూ ఉండగా కాన్వాయ్గా వస్తుంది సైన్యం. వస్తూ ఉండగా ఎదురు నుండి ఒక జీపులో వెళ్ళేసి బాంబులతో కలుచుకుని పేల్చేయడం. ఆ సందర్భంగా 40 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు 56 అంగుళాల ఛాతీ అని మోడీ చెప్పుకుంటాడు కదా, దానికి ప్రతీక అంత సీన్ లేదు ఆయనకని చూపించడం కోసం ఇది చేశామని ఆ రోజున డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వాడు పాకిస్తాన్ ఉగ్రవాది ఎవడైతే ఈ పుల్వామాలో సూత్రధారి అయిన హంజా బుర్హాన్, వీడు అక్కడ సూత్రధారి, వాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాడు ఇవాళ పోయాడు. పాకిస్తాన్లో ముజఫరాబాద్ ప్రాంతంలో వెళ్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా వచ్చి ముందు బండితో గుద్ది ఆ పైన కాల్చి చంపారు. స్పాట్లోనే చచ్చిపోయాడు. పఠాన్కోట్ తర్వాత పుల్వామా, ఆ తర్వాత మొన్న జరిగింది ఆపరేషన్ సింధూర్, మన పహల్గామ్ ఇన్సిడెంట్కి ప్రతీకారం. అంటే గతంలో జరిగిన ఇష్యూను కూడా మర్చిపోవట్లేదు, రాజకీయం కోసం వదిలేయట్లేదు. ప్రతీకారం అన్నది వెంటాడి వేటాడి చంపుతున్నారు. అదే ఇప్పుడు కనబడుతోంది.